సిట్ అధికారిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన అల్లర్లపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి అన్నారు. కూచువారిపల్లి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన గొడవలకు కారణమైన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటిదాకా ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేయలేదని తెలిపారు. అల్లర్లకు కారణమైన వారు ఎవరైనా వదిలిపెట్టమంటున్న డీఎస్పీ రవి మనోహరాచారితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ప్రశాంతమైన తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన పులివర్తి నాని గొడవ, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో తిరుపతి నగరం మీద దృష్టి సారించారు. దీంతోపాటు నూతనంగా సిట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రవి మనోహరాచారి ఆ తర్వాత తిరుపతి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం. సార్, కౌంటింగ్ సందర్భంగా అదేవిధంగా తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గొడవలు జరుపుకో ఆల్రెడీ తిరుపతిలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనల దృష్ట్యా చట్ట పరిధిలో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో ఆ ట్రబుల్ మాంగర్స్ని కూడా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అదుపులోకి కూడా తీసుకుంటాం. అదేవిధంగా ఈసీఐ గైడ్లైన్స్ ఇచ్చినటువంటి దాని మేరకు ఎవరు కూడా టపాసులు కాల్చడానికి లేదు. ఫస్ట్ థింగ్ దాని మీద కూడా ఒకటి వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి, టపాసులు అమ్మడం కానీ టపాసులు కొనడం కానీ ఆ రోజుకు, ఎందుకంటే ఈ కార్యక్రమాలకు నిషేధించడం అయింది. అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలు కూడా నిషేధించడం అయింది. అదేవిధంగా ఓడిన వాడికి బాధ ఉంటుంది, గెలిచిన వాడికి సంతోషం ఉంటుంది. అయితే ఓడినవాడైనా గెలిచినవాడైనా ఇక్కడ బతకాల్సిందే కాబట్టి కవ్వింపు చర్యలకు పాల్పడితే కేసుల్లో ఇరుక్కుంటారు. ఒక్కసారి ఎలక్షన్కి సంబంధించినటువంటి కేసుల్లో ఇరుక్కుంటే దాదాపు 4 ఎలక్షన్స్ వరకు 3-4 ఎలక్షన్స్ వరకు వాళ్ళందరినీ మళ్ళీ ప్రతి ఎలక్షన్కు ఒక్క ఎమ్మెల్యే ఎలక్షన్కే కాదు, ఎంపీ ఎలక్షన్స్కి కాదు, జెడ్పీటీసీ ఎలక్షన్స్కి కానీ ఎంపీటీసీ ఎలక్షన్లకు కానీ, మీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్కి కానీ ఇవన్నిటికి కూడా పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో అలా ఒకసారి లెక్కేసుకోండి. ఒక ప్రభుత్వం ఒక 5 సంవత్సరాల కాలంలో దాదాపు 4-5 ఎలక్షన్స్ వస్తాయి. అంటే దాని అర్థం ఏంది? 4-5 సార్లు బైండ్ ఓవర్ కావాలి ఒక వ్యక్తి. ఆ తర్వాత ఒక మూడు ఇవనుకోండి, 3 ఎలక్షన్స్ అనుకోండి, 3-5లో 15. సో ఇలా బైండ్ ఓవర్స్ చేయడం జరుగుతుంది. ఒకసారి 2-3 సార్లు మళ్ళీ పొరపాటున వాడి టైం బాగాలేకో మా టైం దొరికినాడు అనుకోండి, ఖచ్చితంగా షీట్లు ఓపెన్ చేయడం ఎలక్ట్రల్ అఫెండర్ కింద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సార్, సిట్ అధికారిగా మీకు కూచువారిపల్లి గ్రామస్తులు ఎన్నికల కమిషన్కు ఒక మెయిల్ పెట్టారు. మేమంతా ఐటీ ఎంప్లాయీస్ము, ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చాము, మెడికల్ ఎంప్లాయీస్ము, మమ్మల్ని ఈ కేసుల నుంచి విముక్తి చేయండి, పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఉద్యోగాలకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు, దీనికి మీరు చర్యలు తీసుకోవాలని. దీని మీద మీ స్పందన? ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం పోలీస్కి అయితే లేదు. అయితే వాళ్ళు అనుకుండొచ్చు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు. కేసులు మేము స్వయంగా పెట్టినటువంటిది కాదు, అదర్ సైడ్ కంప్లైంట్స్ ఇస్తే కేసులు పెట్టినటువంటిది. అయితే ఒకవేళ తప్పుడు పేర్లు ఇచ్చారనుకోండి, డెఫినెట్గా వాళ్ళ యాంటీజెంట్స్ వెరిఫై చేస్తాం. ఆ రోజు అక్కడ ఉన్నారా లేదా వెరిఫై చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేము లేమంటున్నారు కదా, లేవు అని చెప్పడానికి ఆధారాలు ఇవ్వగలిగితే డెఫినెట్గా దాని మీద మేము వెరిఫై చేస్తాం, చర్యలు తీసుకుంటాం. అంతే తప్ప అంతకంటే వేరే ఏం లేదు. సార్, పద్మావతి మహిళా యూనివర్సిటీలో నాని మీద దాడి కేసు, అదేవిధంగా తర్వాత జరిగిన గొడవల్లో ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకెంతమందిని అరెస్ట్ చేయడానికి చూస్తారు? ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని వీడియో ఫుటేజ్ ఆధారంగా గుర్తించడం జరిగింది. అరెస్టులు జరుగుతాయి, అరెస్టుల పరంపర అయితే ఉంటుంది, దాంట్లో ఏం అనుమానం ఏం లేదు. సార్, గతంలో ఒక నియోజకవర్గంలో ఓటర్ లిస్ట్ ముందర పెట్టుకొని అరెస్టులు జరిగాయి. అలాంటి వ్యవహారం ఇక్కడ ఏమైనా నడుస్తుంది ఎన్నికల తర్వాత? ఎన్నికల తర్వాత అనేది లేదు, ఎన్నికల ముందు అనేది లేదు. మేము చేసేది చట్టపరిధిలో చేస్తాం. ఓటర్ లిస్టు పెట్టుకొని చేసేది ఇంకోటి చేసేది కాదు. వీడియోలో ఎవరుంటే, నేరస్థలంలో ఎవరుంటే, ఏం చేస్తుంటే, ఏ క్రిమినల్ చర్య కనిపించినా డెఫినెట్గా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం. సరే, కొంతమంది అంటే తిరుమలకి సంబంధించిన వాళ్ళు అక్కడ తిరుమల ఎస్ఐ మమ్మల్ని బలవంతంగా లాక్కొని వచ్చి కేసులో ఇరికిచ్చాడు సిఐ, అదేవిధంగా గడ్డంవారిపల్లి నుంచి 2 మేము పలానా సమయంలో పలానా చోటు ఉన్నాము అని కొన్ని ఆధారాలు కూడా మీడియాకి రిలీజ్ చేశారు, ఎస్పీ గారికి ఇచ్చారు, మీకు ఇచ్చారు. అసలు వాళ్ళ పాత్ర ఉందన్నారా లేదా? దర్యాప్తు సమయంలో దర్యాప్తు యొక్క అంశాలు బయటికి వెల్లడించడానికి సాధ్యం కాదు కాబట్టి దాని మీద దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు పూర్తయితే మీకు వెల్లడిస్తాం. టీడీపీ తరఫున ఎంతమంది? టీడీపీ తరఫున టీడీపీ కార్యకర్తలు అంటే తర్వాత జరిగిన దాడి, బుల్లెట్ ధ్వంసం, అదేవిధంగా కారు ధ్వంసం కేసుల్లో టీడీపీ కార్యకర్తల మీద కేసు నమోదు చేశారంటున్నారు. అవును, వాళ్ళు ఎంతమంది? దాంట్లో కూడా సుమారు 30 మంది ఉన్నారు.
ఉమ్. మొత్తం మీద ఈ కేసులకు సంబంధించి ఇంకెంత కాలం అరెస్టులు జరుగుతాయి? ఇప్పుడు మనిషి ఎక్కడో వెళ్ళిపోతే చెప్పలేం కదా. అరెస్టులు జరుగుతాయి. ఎంతకాలం జరుగుతాయంటే ఎడ చెప్తాం, దొరికేంతవరకు జరుగుతాయి. కేసు దర్యాప్తును ఎంత త్వరగా పూర్తి చేయాలనే మాకు బలమైన సంకల్పంతో ఉన్నాం. మా అధికారులు కూడా చాలా తొందరగా కేసెస్ ఫైనలైజ్ చేయాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మా డీజీ గారు కానీ, మా ఎస్పీ గారు కానీ, మా సిట్ అధికారులు కూడా ఎంత తొందరగా ఫైనలైజ్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎంత వీలైనంత త్వరగా మేము దర్యాప్తు పూర్తి చేస్తాం. తిరుపతి డిఎస్పీగా సిట్ అధికారిగా తాను 2 రకాల బాధ్యతలు నిర్వహిస్తున్నానని, ముఖ్యంగా ఏదైతే కూచువారిపల్లి గ్రామస్తులు తమ మీద ఏదైతే ఎన్నికల కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదుతో ఎవరైనా తమ విజ్ఞప్తి ఎవరైనా చేసుకోవచ్చు, ఆ తర్వాత విచారణలో అసలు వాస్తవాలు బయటపడతాయి. అదేవిధంగా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీకి సంబంధించిన కేసులో కూడా ఏదైతే తాము అమాయకులమని కొంతమంది చెప్తున్నారో వారు ఉన్న ఆధారాలు కొంతమంది ఇచ్చారని వాటిపైన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. మరోవైపు ఎన్నికల కౌంటింగ్ తర్వాత జరిగే విజయోత్సవాలు కానీ, అదేవిధంగా ర్యాలీలను, టపాసులు కాల్చడాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాము. ఎన్నికల కౌంటింగ్ తర్వాత కానీ అంతకు ముందు కానీ ఏదైనా గొడవలు సృష్టిస్తే ఖచ్చితంగా వారిని బైండ్ ఓవర్ చేయడము, రౌడీ షీట్ తెరవడం జరుగుతుంది. వారు దీంతో సుమారు 4 ఎలక్షన్స్ అంటే 20 సంవత్సరాల కాలం పాటు ఎలాంటి ఎన్నికలు జరిగినప్పటికీ బైండ్ ఓవర్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఏదైనా ఏ పార్టీ రాజకీయ కార్యకర్త అయినా సంయమనంతో ముందుకు వెళ్ళాలి, అంతేకాకుండా ఎలాంటి గొడవలు సృష్టించకూడదని డిఎస్పీ రవి మనోహరాచారి అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ నుంచి.